హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మొరకోవడం. నేను మీ ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబే చాలా బెటర్. ఈ వ్యాఖ్యలు చేస్తుంది ఎవరెవరో కాదండి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలే. అయితే చంద్రబాబు నాయుడు గారే బెటర్ అనడానికి గల కారణాలు ఏంటి, ఏ సందర్భంలో అన్నది, ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో, ఎందుకంటే దీనిలో చాలా రకాలైన అంశాలను కొంచెం లోతుగా విశ్లేషించుకుందాం. సో ముందుగా డిఎస్సి గురించి మాట్లాడాలి. ఈ డిఎస్సి అనేది మెగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా, దాన్ని దగా డిఎస్సి అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి కాదు, ఒక మాయా డిఎస్సి. రాసి పెట్టుకోండి, మాయా డిఎస్సి అంటే ఏంటో తెలుసా? అన్నీ కళ్ళ ముందే కనబడతాయి కానీ ఏది జరగదనమాట. అదే ఈ మాయా డిఎస్సి. నోటిఫికేషన్ పడుద్ది, టెట్కి అప్లికేషన్ పెట్టుకోమంటారు, అవి జరగవు ఇవి జరగవు. కేవలం అమాయకు నిరుద్యోగుల నుంచి వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బులని వృధా చేయటమే ఈ యొక్క మాయా డిఎస్సి లక్ష్యం. ఎందుకంటే 2014లో డిఎస్సి పడింది, 2018లోనూ డిఎస్సి పడింది. ఈ 2018లో పడిన డిఎస్సికే కదా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో 7,500 పోస్టులకి 5.5 లక్షల మంది అభ్యర్థులు ఉంటే దానిని కాస్త 23,000 పోస్టులు ఉంటే నువ్వు 7,000 రిలీజ్ చేసేదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. తప్పేమి కాదు, ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు నా విధంగా మాట్లాడచ్చు. కానీ మరి నువ్వే అధికారంలోకి వెళ్ళినప్పుడు ఏం చేసావు? అసలు 2019 మొదలు 24 ఎన్నికలకి ఇంక వారం 10 రోజులు గడువు ఉందనంగా డిఎస్సి నోటిఫికేషనా? మరీ ప్రజలంత ఎర్రిబాగులోలాగా ఉన్నారా? మరి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈలోపే టెట్ అంట. టెట్ ఎగ్జామ్ పెడతానికి, డిఎస్సి ఎగ్జామ్ పెట్టడానికి మినిమం గ్యాప్ ఉండాలి కదా, అసలు ప్రిపరేషన్ ఉండాలి కదా. ఇదేమీ లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసేయండి అని అంటే ఏమన్నా పద్ధత? ఇప్పుడు ఇదే ఎలక్షన్ కమిషన్ వారం రోజుల్లో ఎలక్షన్స్, 4 రోజుల్లో నామినేషన్లు అయిపోవాలి అని చెప్పేసి కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? గగ్గోలు పెట్టవా? మరలా కోర్టులకు వెళ్ళవా? మరలా ఇదే పరిస్థితి ఇక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ టెట్లు డిఎస్సీలు నోటిఫికేషన్లు అని చెప్పి రిలీజ్ చేసి మరలా కోర్టులకు వెళ్ళి అది జరగకూడదు. మేము నోటిఫికేషన్ వేస్తాం, ఎగ్జామ్ మాత్రం జరగకూడదు. అందుకని ఇది మాయా డిఎస్సి. ప్రజల దగ్గర నుంచి ఫీజులు కట్టించుకుంటాం, కంగారు పెట్టేసి ఆఖరి తేదీ అని చెప్పేసి ఆ నిరుద్యోగుల్లో ఆందోళన క్రియేట్ చేసి అసలు ఎవడెవడికి ఏ జిల్లాలో ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసే అవకాశం తీరిక కూడా లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, ఫీజు కట్టేయడానికి టైం అయిపోయిందంటాం, మీరు ఇమీడియట్గా డీడీలు లేండి, చెక్కులు లాగేసేయండి అని చెప్పేసి ఈ విధంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. మరి పాపం అమాయకులు వాళ్ళు అరే ఎన్నో కానీ పోస్టులు పడినాయి కదా, ఒక పోస్టు కోసం 10,000 మంది ట్రై చేసినా పర్వాలేదు, మనం కూడా ట్రై చేద్దాం అనే ఉద్దేశం, ఏదో చిన్న ఆశ, ఆ ఆశని అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి ఈ విధంగా ఇప్పుడు పెట్టిన 6,100 పోస్టులు, ఆ 6,100 పోస్టులకి ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది అండి? సుమారుగా 10 లక్షల మంది. 10 లక్షల మంది అంటే ఆలోచించండి, 10 లక్షల కుటుంబాలు అవి. ఆ 10 లక్షల కుటుంబాలంటే ఇంటూ 4 యావరేజ్గా వేసుకున్న 40 లక్షల మంది. ఆ 40 లక్షల మందిలో 6,100 మందికి ఉద్యోగాలు ఇచ్చారే అనుకుందాం. మిగతా పరిస్థితి ఏంటి? 39,93,000 మంది, సరే 7,000 అనుకున్నా సరే, లేదా 94,000 మంది. అంతమంది ఓట్లు మీరు ఓట్ల రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికల సమయం కదా, ఎన్నికల స్టంటే కదా, అవి పోయినట్టేగా. మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి? అసలు ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారా, మంచి చేస్తున్నారా? సాక్షాత్తు ఇదే పాయింట్లని నిన్న చలో సెక్రటేరియట్ ద్వారా వైఎస్ షర్మిల గారు వెళ్ళి అడిగారు. దానికి ఆవిడని పోలీసుల ద్వారా లాక్కెళ్ళి అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెట్టారు. సరే, ఇప్పుడు షర్మిల గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే షర్మిల గారి జీవితంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సోదరుడి కంటే బెటర్ అనే మాట వస్తుందని ఆవిడ కల్లో ఆయన ఊహించుంటుందా? అది కూడా నిజం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. పోనీ జగన్ అన్న ఎప్పుడైనా సరే తన చెల్లెలు తనకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడతారని ఎప్పుడైనా ఆయన ఊహించారా? ఆ క్రెడిట్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదే. సో ఇక్కడ ఈ డిఎస్సి అనే మాయా డిఎస్సి పెట్టి
ప్రజలందరినీ అమాయకుల్ని బకరాల్ని చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక అంశం ఉంది. అదేంటి అంటే వైసీపీ నాయకులు పదే పదే టీవీ డిబేట్లోకి వచ్చి ఏం చెప్తారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2019లో తిట్టారు, మరి అలా తిట్టి ఇవాళ ఆయనతో ఎలా దోస్తీ కడతారు అని అంటున్నారు. చూసారా, దానికి సమాధానం షర్మిల గారు చెప్పిన దాంట్లోనే ఉంది. ఎందుకంటే అన్నే ప్రాణంగా భావించిన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంది. సో ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎదురైంది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే బాగోలేదు అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు 2019లో. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి పరిస్థితి ఎలా ఉంది అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ అని ఫీల్ అయ్యే ఆయన బాబు ఏదో ఒకటి జరిగింది, ఏదో జరిగింది, ముందు మన ఇద్దరం కలిసి ఆయన దించేద్దాము అనేదే ఇదే సమాధానం. చాలామంది వైసీపీ నాయకులు పదే పదే ఇదిగోండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడండి ఎలా హ్యూమిలియేట్ చేశారో టీడీపీ వాళ్ళు చేశారు, చేయలేదని అనట్లే, కానీ ఆ హ్యూమిలియేషన్ ముందు వాళ్ళ చేసిన అవమానాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం వెనకబడిపోయింది, పాతాళంలోకి తొక్కబడింది అని చెప్పేసే పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేమిద్దరం కలిసే పోటీ చేయాలి, పైగా అనేక మంది విమర్శలు, చివాట్లు, తిట్లు వాటన్నిటిని తట్టుకొని కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, బాగు కోసం ఆయన పడుతున్న తపన అది. కానీ మీరు ఎలా తిడతారు, దమ్ముంటే ఒక్కళ్ళేరండి మేము సింగిల్గా వస్తున్నాం, ఇవన్నీ కాదు. చివరికి సొంత చెల్లెలే ఈ రకంగా మాట్లాడింది అంటే దానికి గల కారణం ఏంటి అని విశ్లేషించుకోండి. వేరే ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం వేరు, కానీ సొంత తోడబుట్టిన చెల్లెలే, రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే పైగా అది విశ్లేషణ చేసుకోకుండా తిరిగి ఇదే షర్మిల గారిని మరలా హ్యూమిలియేట్ చేయటం. ఇక మాకు ఎదురొస్తే ఎవరినైనా హ్యూమిలియేట్ చేస్తాం అనే విధానంలోనే ఉంది తప్ప మేము తప్పు చేస్తున్నామా, మా పరిపాలన తీరు బాగోలేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఇవన్నీ ఏమీ అనవసరం, అంతా మేము బ్రహ్మాండంగా చేసేస్తున్నాం అనే ఉద్దేశంలోనే, అదే ఆలోచనలోనే, అదే ఊహలోనే ఉన్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ఇది ఇబ్బంది ఉంది, ఇది తప్పు ఉంది, ఇక్కడ పొరపాటు జరిగింది అనేది మాత్రం ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరూ ఇదే ధీమా. సరే ఎవరి ధీమాలు వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి, కానీ ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోకూడదు. ఈ మాయా డిఎస్సి అనే పేరు పెట్టి వాళ్ళని హడావుడిగా అక్కడ కోచింగ్ సెంటర్లో గందరగోళం, చివరికి అసలు సిలబస్ ఏంటో కూడా తెలియదు కదా, సిలబస్ మళ్ళీ అప్డేటెడ్ అంట, సిలబస్ ఏం చేస్తారో తెలీదు, సిలబస్ ఏంటో తెలీదు, మరి నోటిఫికేషన్ టెట్ ఎప్పుడో తెలీదు, అసలు ఎక్కడ గ్యాప్ ఉంటుంది ఎగ్జామ్ పెట్టడానికి, ఎగ్జామ్ సెంటర్లు ఎప్పుడు పెడతారు, సెంటర్లు ఎప్పుడు అలాట్ చేస్తారు, వాళ్ళకి హాల్ టికెట్స్ ఎప్పుడు జనరేట్ చేస్తారు, అన్ని తప్పులు తడకవుద్ది, మరలా ఎవరో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. పోనీ ఇక్కడ అభ్యర్థుల తరపున ఎవరన్నా కోర్టుకు వెళ్తారా, లేదా వాళ్ళే ఎవరినన్నా కేసు వేయించేసి వాళ్ళే ఆపిస్తారా, ఇట్లాంటివి కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఊహించలేము ఎవరేం చేస్తారనేది. సాధారణంగా ఇప్పుడు R5 జోన్లో పేదలకు ఇల్లు ఇస్తానన్న ఆయనే, కానీ అక్కడ ఇల్లు ఇవ్వడానికి పాసిబిలిటీ లేదని కూడా తెలిసే అక్కడ ఇస్తాను అంటే ఆ తర్వాత ఎవరో వాళ్ళు కేసు వేస్తారు, ఆ కేసు వేసి అడ్డం పెడతారు, ఇదిగో నేను ఇస్తానంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆపేశారు. ఇదే ఏది చేసినా ఇదే, ఎక్కడ ఏది అవకాశం ఉండదు, కానీ అన్నీ చేసేస్తాను, ఏది పాసిబిలిటీ లేనివన్నీ కూడా చేస్తాను అని ముందుకు రావడం, ఆ తర్వాత కేసులు వేసి ఆపేయటం, ఇదే ఫార్ములా అనమాట. సో ఇప్పుడు డిఎస్సి కూడా ఇదే ట్రాప్. ప్రతి ఒక్కటి కూడా అది లేదు, అవకాశం లేదు అన్న సంగతి తెలిసి కావాలని చేసి మరలా దాన్ని ఆపేసి ఇదిగోండి నేను చేస్తా ఉంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి, కేసులు వేసారు, మేమేం చేస్తాం అని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా మాయ. సో నిరుద్యోగులు ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ముందుగా అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి విశ్లేషించుకోండి. ఇందులో ఆ పార్టీలు ఈ పార్టీ, మీ పార్టీ అభిమానాలు మీ ఇష్టం, కానీ అసలు వాస్తవం ఏంటి అనేది గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడొద్దు అని చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడమని చెప్పట్లేదు, అది మీ వ్యక్తిగతం. మీ చదువుకున్న విఘ్నులు, మీకు ఒక ఆలోచన తీరు ఉండాలా. నేను జగనన్న అభిమానిని, నాకు డిఎస్సి అయిపోయినా పర్వాలేదు, నేను రోడ్డున పడినా, నా జీవితం పాడైపోయినా నేను జై జగనన్న లేదా జగనన్నే నా ప్రాణం అని చెప్పేసి అనుకుంటారు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళు, నేను ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయను, ఎవరిని కూడా కించపరచను. దయచేసి మీరు రాజకీయ పార్టీలకు దూరంగా జరిగి మీ జీవితం, మీ వ్యక్తిగతం, మీ బాగోగులు, మీ కెరీర్ ఎలా ఉండాలి, మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేదే మాత్రం ముందు దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత మీరు ఉద్యోగం సాధించుకోండి, లైఫ్లో సెటిల్ అవ్వండి. అప్పుడు మీ ఇష్టం వచ్చిన నాయకులకి మీరు జై కొట్టుకోండి. జై బాబు అంటారా, జై జగన్ అంటారా, జై పవన్ అంటారా, ఎవరిష్టం వాళ్ళది,
కానీ ముందుగా మీ జీవితాలని వాటితో పాటుగా మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకొని ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎగరండి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైఎస్ షర్మిల గారు నిన్న ఏదైతే అన్నారో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా బెటర్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.